ఫ్రెండ్స్, అమెరికా భారత్ను బుజ్జగించడానికి ఒక కొత్త ప్లాన్ని అమలు చేస్తుంది. మరోవైపు తెర వెనుకాల అమెరికా భారత్ ని మోసం చేయడానికి చూస్తుంది. మరియు అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కోపం మామూలుగా లేదు. ఆ కోపంలో వాళ్లు నిర్మించుకున్న నాటో అనే సంఘటనను తుడిచిపెట్టడానికి చూస్తున్నాడు. అతను ఏ దేశాన్ని నాటో నుంచి తీయాలి అనుకుంటున్నాడు. భారతదేశ విధించిన తారీఫ్ను 24 గంటల్లో ఎత్తేసింది. అయితే ఎందుకు ఇలా చేసింది? అమెరికాకి ఎలాంటి బలహీనత ఉంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. కాని వీడియోని స్టార్ట్ చేసే ముందు కేవలం ఒక్క క్షణం మాత్రమే సమయాన్ని కేటాయించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మిత్రులారా, నిజానికి ఈ మధ్యకాలంలో ట్రంప్ సరిగ్గా ఉండడం లేదు. చాలా బాధలో ఉంటున్నాడు. ఎందుకంటే అతనికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అందులో మొదటిది, అతనికి నోబెల్ శాంతి పురస్కారం దొరకలేదు. 2025లో నోబెల్ పురస్కారం వెనిజులా ప్రతిపక్ష నాయకుడు అయిన మరియా కోరునామా వచ్చాడోకి దొరికింది. మారియా తన దేశంలో లోకతంత్రం రావడానికి, అదేవిధంగా బానిసత్వం తొలగడానికి ఎంతో పోరాటం చేస్తుంది. అయితే ట్రంప్ ఈ పురస్కారం తనకి దొరుకుతుంది అని అనుకున్నాడు. అందుకోసమే తన మిత్రులైన దేశాలతో కూడా కక్ష పెట్టుకున్నాడు. అయితే అతను 45 సంవత్సరాల నుంచి నాటోలో ఉన్న స్పెయిన్ దేశాన్ని బయటకు తీయడానికి బెదిరించాడు. నాటోలో ఉన్న అన్ని దేశాలు కలిసి 5% జీడీపీని నాటో సైన్యంపై కేటాయించాలి అని ట్రంప్ భావించాడు. కానీ స్పెయిన్ దీనిని వ్యతిరేకించింది. అయితే అప్పుడు ట్రంప్ ఒక అల్టిమేట్ని జారీ చేసింది. 5% జీడీపీని నాటో బలగానికి కేటాయించాలి, లేకపోతే నాటో నుంచి తప్పించుకోవాలి అని చెప్పింది. చరిత్రలో మొదటిసారి ఇలా జరిగింది. నాటోలో ఉన్న ఒక దేశాన్ని బయటికి తీస్తానని బెదిరించడం. ఇది తెలుసుకున్న ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఆశ్చర్యంలో ఉంది. ప్రశ్న ఏమిటంటే, ఒక దేశం అమెరికా అయినా సరే అది నాటో నుంచి మరొక దేశాన్ని బయటకి తీయగలదా? ట్రంప్ చెప్పిన విధంగా సాధ్యపడుతుందా? మిత్రులారా, నాటోలో దాదాపు 32 దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉత్తర ఖండం వైపు ఉన్న దేశాలు. అయితే 1949లో ఒక సిద్ధాంతంతో ఇది ఏర్పడింది. దీని ఉద్దేశం, ఒక దేశంపై దాడి జరిగితే అది అన్ని దేశాలపై దాడి జరిగినట్టు. అప్పుడు 32 దేశాలకు చెందిన సైన్యం మొత్తం ఒక్కటిగా మారి ఆ దేశంపై దండయాత్రకు వెళ్తాయి. అయితే ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఈ గ్రూపు నుంచి ఒక దేశాన్ని బయటికి తీయగలరా? దీనికి సమాధానం, ఇలా అసలు జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే నాటో ఉన్న రూల్స్లో ఇది అస్సలు లేదు. నాటో నుంచి ఒక దేశాన్ని బలవంతంగా బయటికి తీయలేం. ఇది ఎలాంటి స్నేహం అంటే దీన్ని మీరు ఎప్పటికీ కూడా విడదీయలేరు. ఇలాంటి అప్పుడు ఒక దేశం నాటో నుంచి బయటికి ఎలా వెళ్తుంది అంటే, దీనికి ఒకటే సమాధానం, స్వయంగా దేశం బయటికి రావడమే. నాటోలో ఉన్న 13వ నియమం ప్రకారం ఏదైనా దేశం నాటో నుంచి బయటికి వెళ్లాలి అనుకుంటే ఖచ్చితంగా 1 సంవత్సరం ముందు అమెరికాకి చెప్పాలి. అయితే 1 సంవత్సరం తర్వాత ఆ దేశం స్వయంగా తప్పుకోవాలి. అంటే తలుపులు లోపల నుంచి తీయాలి, బయట నుంచి ఎవ్వరు కూడా తోయలేరు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అమెరికా తలన తాను నాటోకి బాసుగా అనుకుంటుందా? ఎందుకంటే అమెరికా ఎవరినైనా కూడా బయటికి తీయడానికి బెదిరిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక దేశాన్ని బయటికి తీయాలి అంటే నాటో నియమాలను కొత్తగా రాయాలి. దానికోసం 2 పెద్ద దేశాల అంగీకారం కావాలి. కాని ఇలా జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. అయితే ట్రంప్ ఇస్తున్న బెదిరింపులకి ఎలాంటి అర్థం లేదా. ట్రంప్ మాటిమాటికి స్పెయిన్ని నాటో నుంచి బయటికి తీయాలి అని బెదిరిస్తున్నాడు. నిజానికి ఇది ఒక రాజకీయ తంత్రం మాత్రమే. ఇది ఒక నక్క అరుపు మాత్రమే. ట్రంప్ స్పెయిన్ లాంటి పెద్ద దేశం నాటో సైన్యంపై ఎక్కువ డబ్బుని కేటాయించాలి అనే భావించాడు. నాటోలో ఎక్కువ భాగం స్పెయిన్ కేటాయించాలి అని భావించాడు. చట్టం ప్రకారం అమెరికా ఏమి చేయలేదు, కేవలం బెదిరించగలదు. కామెడీ ఏమిటంటే, అమెరికా స్వయంగా తనను తాను నాటో నుంచి బయటికి తీయలేదు. 2023లో ఒక నియమం తెచ్చారు. అదేమిటంటే, ఎవరైనా అమెరికాని నాటో నుంచి బయటికి తీయాలి అంటే ప్రతి ఒక్క దేశం యొక్క అంగీకారం కావాల్సిందే. అయితే ట్రంప్ ఇప్పుడు ఏం చేయగలడు అంటే, స్పెయిన్కి అవసరమైనప్పుడు తన సైన్యాన్ని ఇవ్వడు మరియు వ్యాపారం చేయకుండా ఆపగలడు, టారిఫ్ విధించగలడు.
కానీ స్పెయిన్ నాటో సభ్యత్వానికి చెయ్యి కూడా వేయలేదు. ఉదాహరణకు 2019లో టర్కీని నా ఆటో నుంచి తప్పించాలి అని అందరూ కూడా అనుకున్నారు. కానీ అప్పుడు కూడా చట్టపరంగా ఇది నియమం కాలేదు. నిజానికి ట్రంప్ వల్ల నాటో సభ్యత్వంలో ఉన్న దేశాల మధ్య ఐక్యత అయితే విడిపోయే ప్రమాదంలో ఉంది. కానీ నాటో అనే స్నేహబంధం వల్ల ఐక్యమత్యం అస్సలు విడిపోదు. ఇప్పుడు అమెరికని వెనక్కి నెట్టేసిన రెండో అంశం గురించి మాట్లాడుకుందాం. వేగంగా పరిగెత్తడం వల్ల ఎవరు కూడా పులి అవ్వరు అని చెప్తూ ఉంటారు. అయితే ఈ వాక్యం ట్రంప్కి సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు అతను నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకోవడానికి చిన్న పిల్లోడిలా మారం చేస్తున్నాడు. మరోవైపు గాజా నుండి భారత్ పాకిస్తాన్లో యుద్ధాలలో దాదాపు 7 యుద్ధాలలో ఆపాను అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. కాని అతని ప్రభుత్వంలోనే అతనికి గొయ్యి తవ్వుతున్నారు. అతనితో పాటు ఉన్నవాళ్లే ట్రంప్కి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు, అసలు తమ రాష్ట్రపతితో ఎందుకు ఇలా చేశారు అని. దానివల్ల ట్రంప్ రాత్రికి రాత్రే ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాడు. అయితే ట్రంప్ బెదిరింపు ఏమిటి? దానివల్ల అతని ప్రజలే అతనికి వ్యతిరేకమయ్యారు. మరియు భారత్ ఏమి చేయకుండానే ఇక్కడ ఎలా గెలిచింది? అయితే ఫ్రెండ్స్ కథ ఒక బెదిరింపుతో స్టార్ట్ అవుతుంది. భారత్ రష్యాతో తన వ్యాపారాన్ని ఆపకపోతే అమెరికాకి వచ్చే భారత్ వస్తువులపై ఒక 100% టారిఫ్ విధిస్తాను అని ట్రంప్ బెదిరించాడు. ఈ బెదిరింపు భారత్ కోసం అయినా దీని పరిణామం వేరే దేశంపై పడింది. ట్రంప్ యొక్క ఈ బెదిరింపు అతని పైననే పడింది. దీనివల్ల అమెరికా ప్రజల కోపం కట్టలు తెంచుకుంది. ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు, దీనివల్ల అమెరికా ప్రజలకు నష్టం ఏంటి అని. వాళ్ళకి ఇది చాలా పెద్ద నష్టం అవుతుంది. ఇప్పుడు ఈ గణాంకాన్ని చూడండి. అమెరికాలో ఉపయోగించే 50% జెనరిక్ మెడిసిన్ ఇండియా నుంచే సరఫరా అవుతుంది. అంటే అమెరికాలో ఉన్న 70% హాస్పిటల్లో రోగులకు మన దేశానికి చెందిన మెడిసిన్ అవసర. కేవలం ఈ సంవత్సరంలోనే అమెరికాకు భారత్ $10 బిలియన్ సమానమైన మందులను ఇచ్చింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అమెరికాలో అమ్మబడుతున్న మెడికల్ స్టోర్లో ఉన్న మందులు దాదాపు 90% భారత్ వే ఉంటాయి. అయితే ఇవి చిన్న చితక మందులు కావు. బీపీ, షుగర్, అల్సర్ మరియు డయాబెటిస్కి చెందినవి. మన భారతీయ మందుల వల్లే 2024లో అమెరికా దాదాపు $18 మిలియన్ డబ్బుని ఆదా చేసింది. అయితే ట్రంప్ ఈ మందులపైనే ఒక 100% టారిఫ్ విధిస్తాను అని అనడం వల్ల అమెరికా ప్రజలకి నష్టమే జరుగుతుంది. దానివల్ల అమెరికా ప్రజలకి కోపం వచ్చింది. న్యూయార్క్ టైమ్స్ అనే పత్రికలో ఒక న్యూస్ ప్రకారం ఈ టారిఫ్ను 48 గంటలో ఎత్తివేయకపోతే వైట్ హౌస్ ముందు ధర్నా చేస్తాం అని అమెరికన్ ప్రజలు ప్రకటించారు. ఈ టారిఫ్ వల్ల అమెరికా ప్రయోజనమే కాని దానివల్ల అమెరికన్ ప్రజలకి అని అందని ద్రాక్షంలా మారుతాయి. ఈ భయం వల్ల ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకుని టారిఫ్ను ఎత్తివేశాడు. ఇక మూడవ న్యూస్ చూద్దాం. మిత్రుడికి వెన్నుపోటు ఇలా పొడిచాలో ఈ దేశాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. నేను మాట్లాడుతుంది అమెరికా గురించి. మొన్న చేసిన వీడియోలో ట్రంప్ ఏ విధంగా పాకిస్తాన్కి ఆయుధాలు అమ్మడో చెప్పాను కదా. అమెరికా F-16 యుద్ధ విమానాన్ని AMR, AM వంటి A-2A మిస్సైళ్ల కంటే భయంకరమైన D-3 వేరియట్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి అంగీకరించింది. ఈ మిస్సైల్ రేంజ్ 180 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే నేరుగా మన వాయుసేనకి ఆపద వచ్చేలా ట్రంప్ వ్యవహరించాడు. ఈ వార్త భారత్లో వేగంగా వ్యాపించింది. దీంతో భారత్ తన కోపాన్ని వ్యక్తం చేసింది. దానివల్ల అమెరికా భయపడి ఈ చర్యని 24 గంటల్లో సరిచేసుకుంది. అమెరికా ప్రభుత్వం మరియు భారతదేశంలో ఉన్నవాళ్ల ఏజెన్సీ ఇదంతా తప్పుడు ప్రచారం జరుగుతుంది అని వ్యక్తం చేశారు. పాకిస్తాన్కి ఎలాంటి కొత్త ఆయుధాలను ఇవ్వడం జరగడం లేదు. కేవలం పాత ఆయుధాలను, విమానాలను సరిచేయడానికి కొన్ని స్పేర్ పార్ట్లను ఇవ్వడం జరుగుతుంది అని అమెరికా వాళ్లు చెప్తున్నారు. ఇది ఒక డిప్లొమాటిక్ వల మాత్రమే. దీని వెనకాల వేరేదో జరుగుతుంది. స్పేర్ పార్ట్స్ ఇవ్వడానికి బదులు అమెరికా పాత విమానాలను పాకిస్తాన్కి ఇస్తుంది. 2 విధాలుగా కూడా భారత్కి నష్టం జరుగుతుంది. ఈ ఆయుధాలను కేవలం భారత్ వాయుసేనకి వ్యతిరేకంగా ఉపయోగిస్తారు. అమెరికా చెప్పిన మాటలను భారత్ అసలు నమ్మకూడదు. ఇదంతా సరిచేయడానికి అమెరికా దూత ఒకరు ఇండియాకి వస్తున్నారు. అతని ద్వారా ఇవన్నీ సరిచేస్తారో లేదో చూడాలి.
ప్రస్తుతానికి దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు తొందరగానే వస్తుంది. థాంక్యూ ఫ్రెండ్స్, థాంక్యూ ఫర్ వాచింగ్.